హాయ్ వీవర్స్. ఈ ఫోను అంటే నేను నన్నతే ఎవ్వరు చూడకుండా ఉండలేదు. పేరు స్పెల్లింగ్ తప్పు ఉందని బాధపడకండి. అది డిప్ప పగిలిపోయిందని కొత్త డిప్ప వేసాం. ఇప్పుడు మనం అంతా బౌన్స్ గేమ్ ఆడాం. మనందరికి ఫేవరెట్ గేమ్ కూడా అదే. క్రికెట్ కంటే ఎక్కువ, స్నేక్ గేమ్ కంటే ఎక్కువ. దిస్ ఈజ్ బౌన్స్ గేమ్. ఫస్ట్ మనం న్యూ గేమ్ ఒక లెవెల్ ఆడేసి తర్వాత అవతలకి వెళ్ళిపోదాం. ఇందులో రింగులు పట్టుకుంటే మనకి భయపడిపోయాను. కొంచెం ఉంటే తగిలేది. రింగులు పట్టుకుంటే గేమ్ అయిపోతుంది. ముందుకెళ్దాం. తగిలింది, మళ్ళీ తగిలింది. 2 లైఫ్స్ ఏడైపోయినాయి. చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి, అవి టచ్ చేస్తే లైఫ్ పెరిగిద్ది అన్నట్టు. బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కనపడేది, అది చెక్ పాయింట్. లెవెల్ 2 వద్దే, ఇంకా డైరెక్ట్గా లెవెల్ 11కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ముందు నుంచి మనం చిన్నప్పుడు అందరం కంప్లీట్ చేసిన ఎవరు తక్కువ కాదు ఇక్కడ. ఈ గేమ్లో అయితే ఇంకా అందరూ ఎక్సలెంట్స్ని ప్రదర్శించిన క్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కిడ్స్ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు వాడుతూ పబ్జీలు ఆడుతున్నారు. మనం మాత్రం బౌన్స్ గేమ్ ఆడుకున్నాం. ఇంకా లెవెల్ ఎక్కువ ఉంటే బాగుండేది. ఈ లెవెల్స్తో ఈ గేమ్ అయిపోయటం వల్ల కొంచెం ప్రాబ్లం. కరెక్ట్గా ఇక్కడ పడ్డాం. ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేస్తే రైట్ సైడ్ తక్కువ రింగ్స్ ఉంటాయి. రైట్ సైడే మన లెవెలపింగ్ గేట్ వే కూడా ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ లెవెల్ 11? మళ్ళీ మొదటికి వచ్చింది సీను. మళ్ళీ ఆడాలి. ఇటుగా ముందు వెళ్ళి చిన్న బాల్ చేసుకొని దానికి పవర్ చేయించుకొని ఎగురుతుంటే దమ్మ ఎగరాలి. ఆటో కూడా నడితే బాగుంటుంది. నా దగ్గర చివరికి ఇంకా లైఫ్ లేదు, ఇంకొక లైఫే ఉంది అన్నప్పుడు మీకు ఒక ట్రిక్ చూపిస్తాను. బహుశా మీ అందరికీ ఆ ట్రిక్ తెలిసే ఉండొచ్చు. స్పీడ్ కొంచెం తగ్గించాల్సింది. సరే, అది అంటించేసాం. కానీ ఇక్కడ ఉన్నాము, అనవసరంగా లైఫ్ పోయిందనుకుంటా. ఒక లైఫే ఉంది, ఇంకా 13 రింగ్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని జస్ట్ మిస్. లైఫ్ పోతే మీకు అది చెప్తాను. ట్రైక్ ఇన్ఫినిటీ వార్లా ఉంటుంది అన్నమాట. అందరు ఇన్ఫినిటీ వార్ చూసుంటారు. ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మార్వెల్. దీనికి తగిలితే మళ్ళీ వెనక నుంచి వచ్చి దూకుదాం. మాకు తగిలింది ఏంట్రా బాబు, నాకు భయం. కొట్టేస్తాను ఇక. చూడండి, 7 8 7 8 9 8. ఇది కొడితే ఇంక ఇన్ఫినిటీ. అది చూసా, టచ్ అయ్యాను, ఏమీ కాలేదు. భయం ఉండదు అనమాట ఇది కొడితే. అక్కడ ఏదో బ్రెడ్ ముక్క ఉంది, తీసుకుందాం. పైన ఉండదు, లేదు మామూలుగా అన్నట్టు అందరికి తెలిసిందే. అది ఈ ఫోన్ దొరకడం కూడా చాలా కష్టమైంది. ఇంకో 20 ఏళ్ళకి ఈ ఫోను అమ్మేస్తే ఎంత వస్తుందో ఏంటో. ఖచ్చితంగా దాచిపెడతాను 20,000. కామెంట్ చేయండి, ఇది ఎంత వస్తుందో అని కామెంట్ చేయండి. 20-30 lakhs వస్తే 20-30,000 కూడా రాదని నన్ను తిడతారా? ఏదో ఒకటి అన్ని కామెంట్స్లోనే చేయండి. నేను తెలిసి చిన్న బాల్తో మనకి పని లేదు, పెద్ద బాల్తోనే. ఇది హైలైటెస్ట్. ఎక్కడన్నా గాల్లోనే ఒక రింగ్ ఉంటుంది. మొత్తం కవర్ చేసామనుకుంటా. లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ వెళ్ళిపోదాం. ఇంకా 5 రింగ్సే ఉన్నాయి. లైఫ్ గురించి మనకి దిగలేదు, ఎందుకంటే 7 8 7 8 9 8 కొట్టాం కాబట్టి. మొదట్లో నేను కూడా చాలా కష్టపడేవాడిని ఆడటానికి, కానీ ఒక ఫ్రెండ్ దయ వల్ల తెలిసింది. కానీ కిక్కు దొబ్బింది. ఇన్ఫినిటీగా ఆడుతుంటే ఏముంటుంది బ్రో కిక్కు. ఇంకా 3 2 రింగ్స్ రిమైనింగ్, 1 to go. అవతల వాటర్ పైకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద బాల్ కావాలి. గ్యాస్ కొట్టుకుందాం. సరిగ్గా తగలేదు, గ్యాస్ తగిలింది.
వెళ్ళిపోదాం అవతలికి. ఇంకా మనకి పని లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, ఓన్లీ రైట్. ఒక్క రింగు కోసం ఆకాశాన్ని దాటి వెళ్ళాల్సి వచ్చింది. అది అక్కడే ఉంది, కింద దూకేద్దాం. ఇక్కడ కింద లోపల ఉంటుంది కాబట్టి పెద్ద బాల్ వాటర్లో వెళ్ళదు, చిన్న బాల్ వెళ్తుంది. కానీ పడంగానే ఫోర్స్కి వెళ్ళిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వావ్ 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 వావ్, ఎస్ ఎస్ ఎస్, మనం గెలిచేసాం. లెవెల్ 100 అనుకుంటే బాగుంది.